నమస్కారం శివానంద గారు. నమస్కారం సార్. సో మీ మీ గురించి చెప్పండి. నా పేరు శివానంద, ముట్టాల విలేజ్, ఆత్మకూరు మండలము, అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. దానిమ్మ పంట పెట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం జరుగుతుంది సార్. ఇప్పుడు 3వ సంవత్సరం జరుగుతుంది సార్. 3 సంవత్సరంలో అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు సార్. 3 సంవత్సరాలు. ఇప్పుడు మీరు రెండో పంటకు వెళ్ళారు. రెండో పంటకు వెళ్ళినప్పుడు మీ పంటలో అంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి మొక్కలో సార్ 150 నుంచి 300 కాయల వరకు ఉన్నాయి సార్. 150 నుంచి 300 కాయల వరకు ఉన్నాయి సార్. అవును సార్. 2025 సంవత్సరంలో దాదాపుగా అందరూ కూడా విపరీతమైనటువంటి బ్లైట్ వచ్చింది కదా. అవునవును సార్. 2025 సంవత్సరం. అవునవును సార్. 2025 సంవత్సరంలో మీ తోటలో చూస్తే మా తోట దాదాపుగా వచ్చింది కానీ తక్కువ వచ్చింది సార్. కంట్రోల్లోనే ఉంది సార్. ఇప్పుడు వచ్చింది బ్లైట్ వచ్చింది కానీ చాలా అయితే వచ్చింది. తక్కువ చెట్లకు వచ్చినా కూడా కంట్రోల్లోనే ఉంది సార్. ఉండేది కూడా కంట్రోల్లో ఉంది అంట. అవును సార్. సో అంటే ఇప్పుడు 2025 సంవత్సరంలో పంటకు పోయినప్పుడు సార్ దానిమ్మ రైతులు ముఖ్యంగా కాపు కూడా సరిగా సెట్ అవ్వలేదన్నారు. దాదాపుగా అది కూడా అనంతపురం జిల్లాలో. అంటే మనం దానిమ్మ పంటకి అనుకూలమైనటువంటి ఏదైతే అనుకూలమైనటువంటి జిల్లా అంటే రాష్ట్రాల్లో కర్ణాటక కొన్ని చోట్ల అనుకూలమైన వాతావరణం ఉంటుంది, బాగా పండుతుంది. అనంతపురం లాంటి జిల్లాల్లో అనుకూలమైన వాతావరణం ఉండదు. మీ తోటలో చూస్తే దాదాపుగా చెట్టుకు మీరు అన్నట్టుగా 150 నుంచి దాదాపుగా 300 కాయలు ఏ చెట్టులో చూసుకున్నా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పండి, మామూలుగా దానిమ్మ రైతులకు ఒక ఛాలెంజ్ ఏంటంటే కాపు పట్టించుకోవడం ఒకటి. వచ్చిన కాపును సరైనటువంటి సైజుతో ముందుకు తీసుకెళ్ళడం. ఎందుకంటే మీరు కాపుకి వెళ్ళి ఇప్పటికి 3 నెలల 8 రోజులు అయింది. 3 నెలల 8 రోజులకి అంటే ఇప్పుడు మీరు ఎవరైనా రైతు సోదరులు గమనిస్తే దాదాపుగా కాయలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే గనక దాదాపుగా 100 గ్రాముల నుంచి దాదాపుగా 250-200 గ్రాములతో ఉన్నాయి కాయలు. ముఖ్యంగా రైతు సోదరులకి అంటే మీ తరపున అంటే మీ అనుభవంతో చెప్పండి సార్. బ్లైట్ మీరు కంట్రోల్లో ఉంచగలుగుతున్నారు. అవును సార్. బ్లైట్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ముఖ్యంగా మీరు ఏం చేశారు? ప్రతి తెగుళ్ళ మందులోను క్యాలియన్ 35 వాడినాం సార్. శ్రీయాన్ కంపెనీది, శ్రీయాన్ ప్రొడక్ట్స్ సార్. ఇది సార్ క్యాలియన్ 35. అవును సార్. అంటే లీటర్ నీటికి ఇది ఎంత? 2 ml వాడినాం సార్. క్యాలియన్ 35 లీటర్ నీటికి 2 ml వాడినాం సార్. డ్రిప్ లో వదులుకున్నప్పుడు ఎకరానికి 1 లీటర్ వదులుకున్నాం సార్. అవును సార్. అంటే తెగుళ్ళ మందు కొట్టిన ప్రతిసారి కూడా వాడుతున్నాం సార్. అది క్యాలియన్ 35. ముఖ్యంగా దానిమ్మ రైతులు పంటకు వెళ్ళినప్పుడు దాదాపుగా 50 రౌండ్లు స్ప్రే చేస్తారు 6 నెలల కాలంలో. 60 రౌండ్లు స్ప్రే చేస్తారు సార్. మీరు చెప్పండి, మొక్క పెట్టినప్పటి నుంచి శ్రీయాన్ ఉత్పాదనలు వాడుతున్నారు. అవునవును సార్. మీరు చెప్పండి, ఇది దాదాపుగా 2 సంవత్సరాల 4 నెలల మొక్క. 2 సంవత్సరాల 10 నెలలు సార్. ఇప్పుడు 2 సంవత్సరాల 10 నెలలు. అవును సార్. 2 సంవత్సరాల 10 నెలల మొక్క అంటే 2 సంవత్సరాలు పుడితే 3 సంవత్సరం కూడా నడుస్తుంది. అవునవును సార్. దాదాపుగా ఇప్పుడు 150 నుంచి 300 కాయలు పట్టినాయి. అవును సార్. రెండో పంట సార్. రెండో పంట తీసుకుంటారు. ఈ సంవత్సరం అంటే ఈ 2 సంవత్సరాల ఏదైతే 10 నెలల కాలంలో మీ మొక్క అంటే ఇప్పుడు మీరు చూస్తే దాదాపుగా మొదలు భాగం నుంచి చెట్టు పరిగిన విధానం మీకు మీ చుట్టుపక్కల దానిమ్మ రైతులు కూడా మీ తోటకు వస్తుంటారు. మీ చుట్టుపక్కల కూడా దానిమ్మ పంటుంది. మీ తోట ఎదిగిన విధానం, మొక్క ఎదిగిన విధానం చాలా బాగా ఎదిగింది సార్. శ్రీయాన్ ప్రోడక్ట్ వల్ల మేము ప్రతిదీ శ్రీయాన్ ప్రోడక్టే వాడతాం సార్. చాలా బాగా పెరిగింది. ఈల్డ్ కూడా బాగా వచ్చింది సార్. ఈల్డింగ్ కూడా రైతులకి బ్లైట్ ని ఏ విధంగా మీరు కంట్రోల్ చేసుకోగలిగారో చెప్పారు. అదే విధంగా అంటే ప్రతి ఒక్క రైతు యొక్క కళ అంటే మీరు ప్రతి మొక్కలో చూసుకుంటే కాపు పట్టిన విధానం అంటే తోటలో ఏ భాగంలో ఏ కొమ్మలో ఏ మొక్కలో చూసుకున్నా 100ల కొద్ది కాయలతో ఉంది. ఈ 100ల కొద్ది కాయలతో ఉన్న ముఖ్యంగా చెప్పండి, కాపుకి మీరు బాగా పూత రావడానికి ఏం కొట్టారు సార్? ఇది సార్ పార్ట్ బి ను పుష్పాలు కొట్టినాం సార్. ఫస్ట్ రౌండ్ లో ఏం చేశారంటే పార్ట్ బి పుష్పాలు సార్. ఈ పార్ట్ బి పుష్పాలు. అవును సార్. పార్ట్ బి పుష్పాలు కొట్టినప్పుడు పూత బాగా వచ్చింది సార్. పూత బాగా వచ్చింది. విపరీతంగా అంతా చెట్టు మొత్తం ఎర్రగా ఉంది సార్. అది మళ్ళీ తర్వాత వచ్చినటువంటి పూత పిందగా మార్చుకోవడానికి ఏం చేశారు సార్? ఎనర్జీను పార్ట్ బి, ఎనర్జీ పార్ట్ బి. అవును సార్. అంటే ఇది ఈ 2 మందులు ఆ పూత టైంలో ఏదైతే ఉందో మీరు చూస్తున్నటువంటి కాపు బాగా పూత పిందె బాగా నిలబడడానికి, కాపు కాయటానికి ఉపయోగపడింది సార్. శివానందన్న దానిమ్మ మొక్క పెట్టిన
పెట్టినప్పటి నుంచి మీ తోటని శ్రీయాన్ ఉత్పాదనలు, శ్రీయాన్ వారి సలహాలు, అవును సూచనలు సార్. వాడుతున్నారు. అవును సార్.